ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హీలింగ్ క్రాస్ ఆఫ్ కల్వరీ. మీ ప్రార్థన అవసరతల కొరకు కింది ఇచ్చిన నెంబర్లకి సంప్రదించండి. మరణమాయను బంధించుంచుట అసాధ్యము, దానికి యేసయ్యను ఆపడము అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజున పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దినములో మనం ఉన్నాం. రాజులు ఎలా ఉండాలి ప్రభా అని నేను అడుగుతున్నా. చాలా మాటలు నా చెవిలో పడుతున్నాయి. చాలా మంది అనుకుంటారు ఈడు వినపడలే అనుకుంటారు. నేను ఒక దగ్గర నిలబడితే చుట్టుపక్కల 10 గృహాల్లో ఏమేమి మాట్లాడుకుంటున్నారు కూడా నా చెవిలోకి వెళ్ళిపోతాయి. టక్ 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 ప్రతి ఓడి వెళ్ళిపోతాయి. నన్ను ఎవరు తిట్టుకుంటున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఇంటి లోపల మాట్లాడుతున్నాంలే వినపడదు అనుకున్నా కానీ నాకు వినపడుతుంది, క్లియర్ గా వినపడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వినపడుతుంది. మదన పడిపోతా ఉన్నా, తపన పడిపోతా ఉన్నా. ఏం చేయాలా యేసయ్యా, నేను ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, అరే నువ్వేం చేస్తావురా, నువ్వేం చేయగలవు చెప్పన్నాడు. నేనేం చేయాలి ప్రభా, నాకు ఉక్రోషం వస్తుంది, కొట్టాలనుకుంటున్నాను, నేను కొట్టేద్దాం అనుకుంటున్నాను ప్రభా, తర్వాత ఏదైనా పర్వాలేదని అనుకుంటున్నాను. ఎవరో పిచ్చోడా నువ్వు కొడితే మహాయితాలకి ఏం జరుగుతుంది, ఒక దెబ్బ తగులుతుంది, జర ఆగు బిడ్డ అంటున్నాయి. హల్లెలూయా. నాకు ప్రధానమైనటువంటి ఒక అహంకారి, ఒక పొగరబోతు, ఒక శత్రువు ఉంది. నాకు భయంకరమైన శత్రువు ఆ కుటుంబం. అంటే దేవుని గురించి చెప్తే మా మీదకే వచ్చిన కుటుంబం అది. అయితే ప్రభా నేనేం చేయాలని చెప్పి స్నానం చేసుకున్న ఇంట్లోకి వచ్చిన ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి నువ్వు ఫోన్ చేయన్నారు. దేవా నాకు వాళ్ళ నెంబర్ లేదు, డిలీట్ చేసేసిన, నేను బ్లాక్ చేసేసిన నేను అంటే, అరే నెంబర్ లేకపోతే కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే వాళ్ళ నెంబర్ వచ్చింది. టక్క 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 మనం వాళ్ళని క్షమించమన్నాడు ప్రభు. నువ్వు క్షమించన్నాడు. క్షమించమంటే సరే ఈరోజు ఈస్టర్ కదా, పునరుద్ధరణైన యేసయ్య. హల్లెలూయా. మనందరినీ ఆయన ఎంత ప్రేమించాడు, ఎంత క్షమించాడు. అవునా కదా? సో అందుకే నేను ఏం చేశాను, వాళ్ళ నెంబర్ డైల్ చేసిన. డైల్ చేస్తే వాళ్ళ ఫోన్ లో నాది బ్లాక్ ఉంది. నాకు ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా ప్రభా ఏంటిది అన్నా. ఇప్పుడు నువ్వు డిలీట్ చేయరా అన్నాడు. దేవుని స్తోత్ర. ఎందుకంటే ప్రియమైన వారలారా, మీరందరూ చిల్లర కుమార్తెలు కాదు, చిల్లర కుమారులు కాదు, రాజాదిరాజైన దేవుని కుమారులు. దేవునికి స్తోత్ర. ఆర్డినరీ కాదు. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ కిడ్స్, యు ఆర్ ఆల్ రిచ్ కిడ్స్. హల్లెలూయా. రిచ్ కిడ్స్ అంటే ధనవంతుని యొక్క పిల్లలు. ధనవంతుల యాటిట్యూడ్ ఉండాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా అనుకోండి, నేను ఉపవాసంలో ఉన్నాను కనుక దేవుడు అట్లా మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు. హల్లెలూయా. నేను ఉపవాసంలో ఉన్నాను కాబట్టే దేవుడు నాతో అట్లా మాట్లాడుతున్నాడు. లేకపోతే మాట్లాడకపోతేనేమో క్లియర్ గా నాకు మాట్లాడుతున్నాడు ఆయన. క్లియర్ గా ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు ప్రతి దానికి వివరణిస్తున్నాడు నా యేసయ్య నాకు. నేను క్షమించకూడదు అంటే క్షమించని చెప్తా ఉన్నాడు. నేను అసహించుకుంటుంటే ప్రేమించని చెప్తున్నాడు. హల్లెలూయా. సో సంబడి కొంతమంది నీ ముందు నటిస్తూ నీ వెనకాల, లేకపోతే వేరే గృహాల్లో, లేకపోతే వినపడదులే అనే స్థలాల్లో కూడా నిన్ను తిట్టుకున్నా దేవుడు వాళ్ళని తొక్క తీసే రోజు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు మరణించాడు, ఆయన లెగడు అని యూదులందరూ, రోమీయులు సంతోషపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన లెగడు, ఆయన సాహస కార్యాలు, అద్భుతాలు చేసి ఆయన ఏం చేశాడు, సాహస కార్యాలు, అద్భుతాలు చేసి, కన్నులకు ఆశ్చర్యపరిచే సూచక్రియలు చేసి మన ప్రభుత్వానికి అడ్డొచ్చాడు ఆయన. హల్లెలూయా. మన రాజకీయానికి అడ్డొచ్చాడు ఆయన కదండి. మన ప్రభుత్వానికి అడ్డొచ్చాడు, మన రాజకీయానికి అడ్డొచ్చాడు. హల్లెలూయా. సో మన అధికారానికి కూడా అడ్డొచ్చేసాడు ఆయన. ఎవరు చూసినా, ఎవరి నోట్లో చూసినా ఏమంటారు, యేసు 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 అంటే అర్థం ఏంటి? ఆ నామంలోనే రక్షణ ఉన్నది. ఆయన రక్షించేవాడు.
అయ్యా దెయ్యాలు పట్టేశాయి, యేసు. ఆమేన్. రోగంతో ఉన్నారు, యేసు. అందరి నోట్లో ఏముంది ఇప్పుడు? ఎవరికి పిల్లలు తినబట్టం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, లేకపోతే చీఫ్ మినిస్టర్, పిఎం ఎవరైనా పట్ల అతన్ని చంపేశాం. ఇప్పుడు అధికారం మనదే, దేవునికి స్తోత్రం. రాజకీయం మనదే, పేరు మనదే అనుకున్నారు, ఇక లెగడు అనుకున్నారు. అందుకనే మీతో చెప్పాలి, ఒకే ఒక మాట మీతో చెప్పాలి. మార్కు సువార్త 16వ అధ్యాయములో ఒక మాట మనకి ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఇక్కడికి కూర్చోండి, సోఫా మీద కూర్చో. టైం మార్కు 16వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము, అందుకతడు కలవరపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కలవరపడతా ఉన్నారు శిష్యులందరూ. ఏమండి, కలవరపడద్దు. ఏంటిది? యేసయ్య దగ్గరికి వచ్చాం కదా, సుగంధ. చెప్పండి, ఎంతమంది సువార్తకి వెళ్ళారు ఈరోజు? ఉదయం 4 గంటలకి. దేవుని స్తోత్రం. ఎత్తపోతే పర్లేదు, ముసలి అయితే ఎత్తరు, చెయ్యత్తరానికి కూడా శక్తి లేదు వాళ్ళకి. హల్లెలూయా. లైట్ తీసుకోండి, వచ్చిన వాళ్ళు ఎత్తండి. ఆమె నేను రాలేకపోయాను, నాకు 3 రోజుల నుంచి సాతానుగా అటాక్ చేసి నన్ను బాగా తొక్కడానికి ట్రై చేస్తాను. నేను ఆడుతూ ఆడుకుంటా ఉన్నా, భోజనం చేయలేదు 3 రోజుల నుంచి, ఏదో లైట్ ఒక ముద్ద తింటున్నాను. అయితే నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ కలవర పడిపోతా ఉన్నారు. ఇదేంటి, ఉదయాన్నే మేము వెళ్ళాం దేనికి? యేసు ప్రభు శరీరానికి కొంచెం సుగంధ పరిమళాలు వేయాలా, కాస్ట్లీ సెంట్లు వేయాలి, పువ్వులు పెట్టాలి. ఎందుకంటే సమాధి చేయబడ్డాడు కదా. ఎన్నో మాటలు చెప్తారులే, అవునా కదా, ఎన్నో మాటలు చెప్తారులే. ఆయన లెగిస్తాడా ఏంటి? ఆయన చనిపోయినాడు ఎక్కడైనా లేస్తాడా? అవునా, చనిపోయినాడు ఎక్కడైనా లేస్తాడా? ఆయన ఏదో చెప్పాడులే. మనం ఆయనతో తిరిగాం, రొట్టెలు తిన్నాం, అద్భుతాలు చూసాం, ఆశ్చర్య కార్యాలు చూసాం, ఆయనతో పడుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన శరీరానికి వెళ్ళి మనము సుగంధ పరిమళాలు పోయాలి అని పోయినారు. ఆయన పోతే అక్కడ చూస్తే శరీరము లేదు. హల్లెలూయా. ఏమైంది? శరీరం కలవరపడిపోతా ఉన్నారు. చూడండి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నజరేతు వాడు. నజరేతులో మంచిది దొరకదంట, మంచి పేరు లేదండి ఆ ఊరికి. తెలుసా? దొంగతనాలు, దోపిడి. ఏమండి, నజరేతులో మంచి పేరు లేదు, ఆ ఊరికి మంచి పేరు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ ఆ ఊరి పేరుని ప్రపంచానికి వినబడేటట్లు చేసింది మాత్రము నా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఉన్న ఊరిలో పేరు లేదు, నీకు పేరు లేదు, సాక్ష్యం లేదు, నీ ఊరికి పేరు లేదు, నీ గ్రామానికి పేరు లేదు. కానీ నువ్వు యేసు ప్రభు యొక్క పేరు కలిగి ఉంటే నీ పేరు ప్రపంచానికి వినపడాలి, కనీసం గ్రామానికి వినపడాలి. ఆమేన్. హల్లెలూయా. సో అన్నాడు, నజరేయుడైన యేసును ఏమన్నాడు? సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లేడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేచాడు. గక్కురు మనిపోయారు శిష్యులందరూ కూడా, గక్కురు మనిపోయారు. యేసయ్య లేస్తానని మనతో చెప్పాడు కదా, ఆ లేస్తాననే మాట నిజమా? ఎవరు చెప్తున్నారు అక్కడ? దేవదూతలు చెప్తున్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్తున్న సాక్ష్యం అది? దేవదూతలు చెప్తున్న సాక్ష్యము. ఆయన ఎక్కడ లేడు, లేచి ఉన్నాడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీకంటే ముందుగా గలిలయ వెళ్తానని చెప్పాడు కదా, వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వావ్, ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. కొంతమంది మీతో క్లియర్ గా కొన్ని విషయాల్లో మీతో చెప్తాను ఈరోజు కొద్ది నిమిషాలే. కొంతమంది యేసు ప్రభు వెంటనే రోమీలకి వార్త వెళ్ళిపోయింది. రోమీలు ఏం చేశారంటే, ఆ సైనికుల్లో కొంతమందికి డబ్బులు ఇచ్చేసారు, బాగా డబ్బులు ఇచ్చేసారు.
నీ జనరేషన్ అంతా బ్రతికేంత డబ్బులు తీసుకోరా. దేవునికి స్తోత్రము. నీ పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు బతకండ్రా. అయ్యా ఈ డబ్బులు మాకు ఇస్తున్నారు కదా సైనికులు, ఈ డబ్బులు మాకు ఇస్తున్నారు కదా, నేనేం చెయ్యాలా? యేసు ప్రభుని వాళ్ళ శిష్యులు యేసు ప్రభు శరీరాన్ని ఎత్తుకుని పోయారు అని చాటించండ్రా. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం చూసినట్లయితే ఈ మాట మనకి ఎక్కడ దొరుకుతుందంటే మత్తయి సువార్త ఆఖరిలో దొరుకుతుంది. తర్వాత చూసుకోండి మీరు ఈ మాట. యేసు ప్రభు వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుని పోయారని ప్రకటించండి. అందరి దగ్గర ప్రకటించేశారు. హల్లెలూయ. నేటి వరకు యూదుల్లో అదే ప్రచారం కొనసాగుతుంది. ఇంకా యూదులు మెస్సయ్య వస్తాడు, నా రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తారు. అందుకని 11 గోత్రాలు రక్షింపబడిన యూదా గోత్రము రక్షింపబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ది వెయిట్ అంటిల్ టుడే, ఈ రోజు వరకు వారు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. అందుకనే క్లియర్ గా యేసు ప్రభు చెప్పాడు. మీతో కొన్ని వచనాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక దగ్గర అన్నాడు, ఈ యూదులు ఈ రోమేయులు ఎలాంటి వారంటే వారు మత్తయి సువార్త 7:6 ప్రకారం పందుల ఎదుట ముత్యములు వేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పడాలే. పందులు ఎదుట ఏం చేయదట? ముత్యాలు. పందులు చూసారా? అది ఎప్పుడు చూసిన మూతిలో దేనికి మూత పట్టదు. ఎక్కడ పెంట దొరుకుతుందా పెంట, దానికి ఫ్రూట్స్ గట్రా పెడితే అంత వేగం తింటుంది. ఫ్రూట్స్ తినడానికి ఏమవుతుంది పందికి, అవునా కదా? కొంతమంది మూతులు చూసారా? సేమ్ పందే. నేను చూసేటప్పుడల్లా నవ్వుకుంటా ఉంటా. కొంతమంది చూస్తే దాని నడక పందిలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. సీమ పంది నడక దాన్ని. దేవునికి స్తోత్రాలు. దాని మూతి పందే. పొరలేదు సరే ఇంటి ప్రభు ఎలా క్రమపెడుతున్నారంటే అది పందిరా నాయన అని చెప్తారు. దేవునికి స్తోత్రం. దాని మూతి పంది, దాని నడక పంది. ఇకపోతే దాన్ని తిండి చూస్తే కూడా పంది. అంటే పంది ఏంటంటే పాపము దాని పక్కన ఎన్ని పందులేమి లేకపోయినా పెట్ట కనబడినప్పుడు అది ఒక్కదాయే తినేయాలని చెప్పి. మీరు గమనించారు ఎప్పుడైనా? పందిని ఎవరు గమనిస్తారండి అంటే పందిని గమనించండి, ఒకసారి గమనించండి. మీరు గమనించండి, ఒకవేళ మీరు గమనించండి. లుక్ ఎట్ మరి చూసినట్లయితే అది ఏం చేస్తుందంటే ఏమో వచ్చేస్తున్నట్టు ఆతృతగా ఇంకా పెంట మొత్తం తినేస్తాడు మూతిట్లో. అది మాట్లాడుతున్నప్పుడు పంది, నడిచినప్పుడు పంది, దాని జీవితమే పంది. హల్లెలూయ. అంటే అలాంటి మనుషులు లేరంటారా ప్రపంచంలో? పంది. నువ్వు ఎంత ముత్యమైనటువంటి మాటలు చెప్పు. ముత్యాలంటే ఏంటి? సామాన్య పరలోక పట్టణంలో ముత్యాలతో కట్టబడిందంట. దేవునికి స్తోత్రం. అంటే ముత్యం ఎంత చక్కని. అందుకని ముత్యాలకు ఒక పేరు ఉంది. ఏంటది? ముత్యాలకు ఒక పేరు ఉంది. ఏంటి? మంచి ముత్యములు. దేవునికి స్తోత్రం. అంటే ముత్యంలో ఇంకేమైనా చెడు ఉంటుందా? మంచివి. అంటే నువ్వు ఎంత చక్కని బోధ చెయ్యు. ఏంటా తర్వాత వెళ్ళి పందే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని భాష మారదు, దాని మూతి మారదు, దాని తిండి మారదు, దాని ఇంకా నాకు చచ్చిపోయేంత వరకు దాని పందే. ఇంకది మారదు. ఇంకది వాళ్ళ రోజు దగ్గరికి వెళ్ళి మన మంచి మాటలు చెప్పడం వ్యర్థం అంట. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన అద్భుతాలు రోమీయులకు కనబడలేదా? వినబడలేదా? చూడలేదా? కానీ ఏం చేశారు వాళ్ళు? అలాగే ఉన్నారు. వారి వైఖరి మార్చుకోవాలా. అందుకని క్లియర్ అంటాడు. ఇంకొక విషయం కూడా జరుగుతుంది. మత్తయి సువార్త 7:6 ఏమనుంది? చదవండి. ఏంటంటే పరిశుద్ధమైనది మారమ్మా, నువ్వు మారాలి తల్లి, మారునైనా నువ్వు మారాలన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని పరిశుద్ధమైన వాక్యము కుక్కలకి పెడితే, పరిశుద్ధమైనది పందులకు పెడితే, ముత్యాలతో అలంకరించాలని పందిని చూస్తే అదేం చేస్తుందో తెలుసా? మన మీదే దాడి చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రాణం ఇవ్వు, గుర్తుపెట్టు, నువ్వు ప్రాణం ఇవ్వు, నీ మీద దాడి చేస్తావు. అవునా కదా? నువ్వు ప్రాణం ఇవ్వు, నీ మీద దాడి చేస్తావు. హల్లెలూయా. పగబట్టే పాముకు పాలు పోయొద్దంట. దేవునికి స్తోత్రం. కాటు వేస్తుంది, విషం దానిలో ఉన్నది. అందుకని వీళ్ళు రోమీయుల్లో విషం ఉంది. రోమీయుల్లో విషమే ఉంది యేసయ్య మీద.
అనుకున్నారు, ఇక అయిపోయింది అనుకున్నారు. ఆ విషయము యేసు ప్రభుని ఆపలేకపోయింది. దేవునికి స్తోత్రం. కొన్ని వర్షాలు మీకు చూపించాలని ఆశపడతా. రోమపత్రిక 4:25 ఒక మాట ఉన్నది. రోమపత్రిక 4:25 చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఏం చేశారంట? అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనము ఇప్పుడు అపరాధాలన్నీ క్షమించాడు. ఇప్పుడు మనం నీతిమంతులుగా అపరాధులుగా ఉండిపోకూడదు. నువ్వు ఇంకా పంది లాంటి బ్రతుకులో ఉండిపోకు. నీ ప్రార్థనలు వ్యర్థం, నీ సేవ వ్యర్థం, నీ బ్రతుకు వ్యర్థం, నీ మాట వ్యర్థం, నీ చూపు వ్యర్థం అయిపోతుంది. ఎంతమంది రాజకుమార్తెలుగా బ్రతకాలనుకుంటారు? చేతులు ఎత్తండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఎత్తిన ప్రతి ఒక్కరు రాజకుమారులు గాక. ఆమె లేని వారు పంది బతికే వారికి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. రాజకుమార్తె వేరు, అంట్లు దోముకుందే వేరు. అంట్లు దోముకున్నకి ఎప్పుడు ఏముంటది? కుళ్ళిపోయింది మిగిలిపోయిందే ఉంటది. ఆమె హల్లెలూయా. పక్కవారు చెప్పండి, నీకు కుళ్ళిపోయింది కావాలంటే, వాళ్ళ అప్పని కుళ్ళిపోయింది కావాలంటే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పందులు ఏం చెప్తే ఫ్రెష్ పెట్టాడు కింద. పందులు ఫ్రెష్ పెట్టుకుంది, కుళ్ళిపోతా స్మెల్ రావాలి నీకు ముక్కి లాగ్ వెళ్ళిపోతుంది. కుళ్ళిపోయింది అక్కడ నాకు వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అవునా కాదు? వెళ్ళక అందుకని క్లియర్ గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అపరాధాల నిమిత్తం చనిపోయాడు. ఆయన లేపడకపోతే మనందరం అపరాధంలో ఉండిపోతాం. అందుకే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన లేచాడంట. అందుకనే చూసినట్లయితే మనకు కొన్ని విషయాలు మనం చూస్తే అపోస్తల కార్యం 13:28 మనం ఒక మాట మనం చూస్తాం. అపోస్తల కార్యం 13:20. ప్రభువైన యేసు ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవల్లని వారు పిలాతును వేడుకొనేది. దేవునికి స్తోత్రం. ఏంటంట? మరణమునకు తగిన హేతువు అంటే కారణము లేదు. అందుకని చెప్తాడు చూడండి. అండ్ త్రూ నో కాజ్ ఆఫ్ డెత్ వాస్ సీన్ ఇన్ హిమ్ దే మేడ్ ఎ రిక్వెస్ట్ టు పిలాట్ that he might be put to death. హల్లెలూయా. ఏం చేశారంట? బాబు నీకు దండం పెడతాను. పిలాతో అన్యుడండి, జడ్జు అన్యుడు. ఏంటంటే ఆయన అన్యుడు. ఒక అన్యుడు అయ్యండి కూడా ఈయన ఏ పని చేయలేదయా, ఏ తప్పు చేయలేదు. ఇతను నీతిమంతుడికి కనబడుతున్నాడు. అతని మాటల్లో దోషం లేదు. నా మీద నా పిల్లల మీద ఈ పాపం ఉండకూడదని చేయి కడుక్కుంటాడు. మా మీద ఉండాలయ్యా ఈ పాపం, మా పిల్లల మీద ఉండాలి. చాలా మంది తర్వాత హింసింపబడ్డారు, సచ్చారు. చాలా మంది సచ్చారు, ఒక్కసారి సచ్చారు. సిలువ వెయ్యి అన్నారు. ఏమండి? చంపించాలి అనే ఆలోచన, కానీ వారి ప్రయత్నము, వారి పన్నాగము. మొదటి రోజు సంతోషించారు. అబ్బా దేవునికి స్తోత్రం. మొదటి రోజు చాలా సంతోషించారు. రెండో రోజు సంతోషించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రోజు ఏంటి లేస్తారన్నాడు, మూడో రోజు లేస్తారనే మాట మర్చిపోయినారు. దేవునికి స్తోత్రం. మూడో రోజు లేస్తారనే మాట మర్చిపోయి లేస్తారన్నారు. ఇది రెండో రోజు ఏది? అందుకని క్లియర్ గా చెప్తాడు. అపోస్తల కార్యములో చూస్తే మనం క్లియర్ గా చూడాలి. 2:24 చూస్తే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. హల్లెలూయా. పోరాటము చేసింది. దేవునికి స్తోత్రం. నొక్కి పట్టడానికి, లేపకుండా ఉండడానికి, ఆమేన్, బంధించడానికి దానికి టైం ఇచ్చిండు యేసయ్య. హల్లెలూయా. దానికి 2 days టైం ఇచ్చిండు. సరే నువ్వు నా మీద విజయాన్ని సాధించు. హల్లెలూయా, హల్లెలూయా. సో మరణమా, నువ్వు వ్యక్తిని ఆనందించు, ఆనందపడు. యూదులారా ఆనందించండి, రోమీయులారా ఆనందించండి, పగవార్లారా, శత్రువులారా ఆనందించండి. ఈ రోజున క్రైస్తవ జీవితంలో రాజకుమారుడిగా పిలువబడితే, రాజకుమార్తెగా పిలువబడితే నువ్వు పడిపోయినప్పుడు చాలా మంది అనుకున్నారు, కొంతమంది ఫైటింగ్. నేను ఫాస్టింగ్ లో ఉండేటప్పుడు ఈయన ఇంకా పక్క చిక్కిపోవట్లేదు ఏంటి, ఈడి ముఖం వాడిపోవట్లేదు ఏంటి, ఈయన గొప్ప కూలిపోవట్లేదంటని ఎదురు చూశారు చాలా మంది.
3 రోజులు అయిపోయింది అట్టనే ఉన్నా, 7 రోజులు అయిపోయింది అట్లనే ఉన్నా, 10 రోజులు అయిపోయింది అట్టే ఉన్నా, 14 రోజులు అయిపోయింది అట్ట ఉన్నా, ఫేస్ లో గ్లో పెరుగుతూనే ఉంది కానీ తగ్గల. దేవుని స్తోత్రం. అది ఫాస్టింగ్ ఇన్ని రోజులు ఉండడానికి గల కారణం కూడా నేను చెప్తాను. పరీక్షలు చేశారు, బియోలో గారు చాలా పరీక్షలు చేశారు. లిక్విడ్స్ నాకు కావాల్సిన టైంలో అడిగేవాడిని కాదు, ఇది కావాలని అడిగేవాడిని కాదు, లిక్విడ్ టైం ఇచ్చేవాడు. 11 గంటల తర్వాత లిక్విడ్స్, 3 గంటల తర్వాత లిక్విడ్స్, 6 గంటల తర్వాత లిక్విడ్స్ వచ్చాయి. దేవునికి స్తోత్రం. అందుకు చాలా మంది శత్రువులు ఏం చేశారు, కాపు కాచేవారు. వాటి గురించి ఏదైనా వార్త వస్తుందా, వినబడుతుందా, అది లేవైపోతుందని, కడుపులో నొప్పి వస్తుందని చెప్పి, గ్యాస్ట్రిక్ వచ్చిందని చెప్పి, జ్వరం వచ్చిందని చెప్పి, ఆడికి ఏదైనా ఉపద్రవం వచ్చిందని ఎదురు చూస్తా ఉన్నారు గుంటకాడ నక్కల్లారా. దేవునికి స్తోత్రం. గుంటకాడ నక్కలు ఎదురు చూస్తాయి చూడు, పీనిక్ కోసం అట్ట ఎదురు చూసేది. ఏసై నాతో ఉంటా ఉంటే నాకేమొస్తుంది? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరణం కూడా ఎదురు చూసింది. అబ్బా అబ్బా యేసయ్యా ఇక లేబడులే ఓలబ్బా. దేవుని స్తోత్రం. యేసయ్యా ఇక లేబడులే అనుకున్నారు యూదులు, రోమీయులు. దేవుని స్తోత్రం. యేసయ్యా ఆహా లేవడు. యేసయ్య కూడా నవ్వుకుంటా ఉన్నాడు. సాంతులు 1వ అధ్యాయం లాస్ట్ లో అంటాడు, ఆయన ఆకాశమందు చూస్తున్నవాడు నవ్వుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక 3వ రోజు అనుకుంటా చాలా మంది. అందుకని చెప్తున్నాడు పేతురు, ఓ ప్రియమైనటువంటి పొంతు పిలాతి గలతీ కప్పుదవి ఆవరణరా 19 దేశాల వారు అక్కడ చేరారు. మరణము ఆయనను, అందరూ చెప్పండి పక్కవారితో, మరణము ఆమేన్ ఆయనను ఆమేన్ బంధించి ఆమేన్ యుంచుట ఆమేన్ అసాధ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకు, బోలో యేసు మసీకి. దేవునికి స్తోత్రం. ఆ 3వ రోజు వచ్చినప్పుడు మరణపు బంధకాలు తుల్లిపోయాయి. ఆమేన్. రాజకుమారుడికి కావలసిన ఆలోచన మాట. అందుకే నాకు పాట, యేసులాగా ఉండాలని. అబ్బా బయటికి కనబడి ఎంత భక్తి కొర్రాలు. కలెక్షన్ వచ్చేంత వరకే భక్తి, కలెక్షన్ వచ్చిన తర్వాత ఓహో నీకు భక్తి ఉండదు. ఈ పంది కార్యాలన్నీ బయటకు వస్తాయి, పంది రూపం బయటకు వచ్చేది కలెక్షన్ అయిపోయిన తర్వాత. కలెక్షన్ వరకే మధురమైనటువంటి పాటలైనా, మధురమైన మాటలైనా. కానీ నువ్వు అలా ఉండద్దు. ఈరోజు నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండిపోకు, పరిమితం అయిపోవద్దు. ఈరోజు ఆమేన్. నువ్వు పరిమితం అయిపోవద్దు. దొంగతనం చేయొద్దు దేవుని దగ్గర. దొంగతనం చేసి చాలా మంది దొంగలుగా మారేది. కొంతమంది నీ దొంగతనం నీకు తెలుసు. అర్పిస్తానని అర్పించిన దొంగవు నువ్వు, వాగ్దానం చేసి తప్పిపోయిన దొంగవు నువ్వు. ఇస్కరియోతు యోధాకు నీకు తేడా ఏంటి? 30 వెండి నాణాలకు అమ్మేశాడు యేసయ్యను. ఈ రోజు నువ్వు వాగ్దానం చేసిన వాగ్దానాలు అమ్ముకున్నావు. నీ బ్రతుకులో దొంగతనం ఇంకా ఉంది, అండర్లైన్ చేసి ఉంది. నువ్వు వాగ్దానం చేసింది అమ్ముకున్నావు. వాగ్దానం చేసింది మనుషుల మాటలకు లోబడి సర్వోన్నతుని దేవుణ్ణి మోసం చేసావు, దాసుని మోసం చేసావు. దొంగవు నువ్వు. ఇస్కరియోతు యోధాగా ఉండిపోకు నువ్వు. ఇస్కరియోతు యోధాగా ఎలాగైతే వాడు ఉరి వేసుకొని చచ్చాడో, పేగులు బయటకు వచ్చి చచ్చాడో, మరణం నిన్ను వెంటాడుతుంది సుమా, గుర్తుపెట్టుకో. అలా ఉంటే మరణం నిన్ను వెంటాడుతుంది సుమా, గుర్తుపెట్టుకో. నీ ప్రాణం కోటాను కోట్ల కంటే విలువైంది, గుర్తుపెట్టుకో. నీ ఇంటి వారి ప్రాణం కోటాను కోట్ల కంటే విలువైంది, గుర్తుపెట్టుకో. నీ ఇల్లు చాలా విలువైంది, గుర్తుపెట్టుకో. నీ పిల్లల ప్రాణం కూడా కోటాను కోట్ల కంటే విలువైంది, గుర్తుపెట్టుకో. ₹1,00,000 ఇస్తాను బ్రతికించు, చచ్చిపోవాలంటే బ్రతికించలేరు. ఆయన యేసయ్య కాదు లేవడానికి. హల్లెలూయా. యేసయ్య నీ పక్కన ఉంటే చనిపోయిన లేపుతాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసయ్యకి చోటు ఎక్కడ ఉంది? ఇస్కరియోతు హృదయంలో యేసయ్యకి చోటు ఉందా? ఇస్కరియోతు యోధాకి డబ్బు మీద మనసు ఉంది. డబ్బు సంచి పక్కనే ఉండేవాడు వాడు. ఆడికి ఎప్పుడు డబ్బులు లెక్కెట్టుకోవడం బతుకు పరిచర్యలే. యేసయ్య వాక్యం చెప్తుంటే, శిష్యులు వాక్యం చెప్తా ఉంటే, శిష్యులు అనేకులకు ప్రార్థన చేస్తుంటే డబ్బులు లెక్కెట్టుకోవడం పని. ఎంత వచ్చింది కలెక్షన్? కలెక్షన్ ఎంత? ఈ రోజు కలెక్షన్ ఎంత? ఆనంత ఇచ్చారు, ఈయనంత ఇచ్చారు, రాసుకో. వాళ్ళు ఇచ్చేసారు, నువ్వు తినేసావు. వీళ్ళు ఇచ్చారు, నువ్వు తినేసావు. దేవునికి స్తోత్రం. ఈ బతుకంతా కూడా ఇస్కరియోతు యోధాల బతుకంతా కూడా కొట్టుకు సావడం తప్ప ఈరోజు యేసు ప్రభు పరిచర్య మీద ఉందా? ఈ ఇస్కరియోతు యోధాలతో చేరే వారందరి బతుకు కూడా అలాగే ఉందేమో, గుర్తుపెట్టుకు. ఈ రోజు నువ్వు యోధాగా ఉన్నావేమో, నువ్వు అలాంటి దానిగా ఉండొద్దా. ఆమేన్.
నువ్వు రాజకుమార్తెగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే తెలుగులో ఏంటి? అవకాశం, మరొక అవకాశం, మరొక అవకాశం. నువ్వు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? రాజకుమార్తెగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? రాజకుమారుడుగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్ళు నా శత్రువులు కదా, నాకు చాలా ఈగో ఎక్కువ, చాలా ఈగో ఎక్కువ, చాలా ఈగో ఎక్కువ. చాలా మందిని బ్లాక్ చేసేసిన, 350 మంది దాటి బ్లాక్ చేసిన. నా కాంటాక్ట్స్ 1000 కాంటాక్ట్స్ 350 మంది బ్లాక్ లో పెట్టి ప్రభు చెప్తున్నాడు నువ్వు ఫోన్ చేయమన్నాడు. హల్లెలూయా. నేను ఫోన్ చేసిన, బట్ వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు ఏం చేయాలి మనం? కంప్లీట్ డిలీట్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, ఈరోజు వాళ్ళు యేసు ప్రభుని చంపించాలని చెప్పి ఆమేన్ వేడుకున్నారట. ఈరోజు నీ బ్రతికి కూడా అట్టనే ఉందలే. రాజకుమార్తెగా ఎందుకు వస్తావు నువ్వు? ఏమండి? ఒకసారి చెప్పండి, ఒకసారి ఆలోచించండి క్లియర్ గా. ఒక్కసారి మనం ఫిలిప్పీ పత్రిక మనం చూద్దాం, ముగించేద్దాం త్వరితంగా. ఫిలిప్పీ పత్రిక 3:2 చూడండి ఒకసారి, చదవండి. 3:2 ఫిలిప్పీ పత్రిక. ఏ విషయమై? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విషయమై? కుక్కల విషయమై. హల్లెలూయా. హలో, ఫిలిప్పీ సంఘం చాలా బాగా ఉంది, అభిషేకింపబడిన సంఘం అంటున్నాడు పౌలు ఉత్తరం రాసి, కుక్కల విషయమై. తర్వాత మాట్లాడుకో, కలెక్షన్ చేసుకో. తర్వాత నేను చెప్పే దేవుని వాక్యం చెప్పాడు విను. ఏం చేయాలంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనకపు సింహాసనము పైన సునకమును కూర్చుండబెట్టిన అది ఒక జామైనా కూర్చుండునా. చెప్పండి దేవుని స్తోత్రం. అటు ఇటు చూస్తుంది, అటు ఇటు చూస్తుంది. ఏం కనకపు సింహాసనం అంటే? బంగారు సింహాసనం. సునకాన్ని తీసుకెళ్లి పాపం ప్రేమించాడంట. అరే నా కుక్కర నా పక్కనే ఉంటుంది, తీసుకెళ్ళి కూర్చోబెట్టి రాదు. అది అటు ఇటు చూసి అని చెప్పి అని చెప్పి ఇంకొక కుక్క వచ్చింది. అది అంటే ఇంకొక ఇది కూర్చోబెట్టాడుగా, ఆగాలా? ఆగకుండా అక్కడ దాకొడుకు వెళ్ళిపోయిందంట ఆ కుక్క దానికి. చెప్పి ఆగు ఆగంటే అచ్చా ఇంకొక వచ్చింది కాబట్టి ఇంకొక వెళ్ళిపోతాను దగ్గరికి. దేవుని సింహాసనం విలువ తెలుసు, అవునా కదా? బంగారం విలువ తెలుసు, దేవుని స్తోత్రం. దానికి తెలియదు. సింహాసనం మీద కూర్చోబెడతాడు నా యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. దొంగలకి కాదు, దోచుకునే వారికి కాదు. యేసు ప్రభు ఒక దగ్గర అన్నాడు, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక ఆమేన్ నిన్ను విస్తారమైన వాటి మీద నియమిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటే నువ్వు కూడా, హల్లెలూయా, నువ్వు కూడా ఎవరైనా సరే వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటే విస్తారమైన వాటి మీద యేసయ్య నిన్ను నియమిస్తాడు. ఎవడు ఆపలేడు. హల్లెలూయా. నువ్వు కొంచెంలో తప్పిపోతే నీ స్థితి అక్కడ ఇంకా తగ్గిపోతుంది. ఒక తలాంత ఇస్తే ఏం చేశాడు? భూమిలో బాధ పెట్టాడు. పోరా నువ్వు అగ్నిలో కన్నా. హల్లెలూయా. 2 తలాంతలు ఇస్తే దాన్ని 3 చేశాడు ఒకడు, 3 తలాంతలు ఇస్తే దాన్ని 5 చేశాడు ఒకడు. ఆమేన్. హల్లెలూయా. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా. ఆమేన్. హల్లెలూయా. బలా నమ్మకాన్ని. ఈరోజు వాగ్దానాలు చేసిన, దొంగతనం చేసిన ఆ సొత్తు నీ దగ్గర ఉంది. యోధావి నువ్వు, ఇస్కరియోతు యోధావి. నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తారు అనుకున్నావు? ఆశీర్వదించబడుతున్నావని? లేదు లేదు లేదు. ఆశీర్వదింపబడుతున్నావు అంటున్నావా? లేదు 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 లేదు. నువ్వు రాజకుమారుడిగా కుమార్తెగా పనికిరావట. ఆమేన్. పనికిరావట. క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు ఏమిటంటే కుక్కల విషయమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారు మీ మధ్యలో మీతో ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే, అవి ఏం చేస్తాయి కుక్కలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటి పని ఏంటి? ఉదయం లేచినట్టే దాని పని ఏంటి? ఏమన్నా అరుస్తూనే ఉంటాయి. రాత్రి అరుస్తుంది. ఇంకా దానికి రెస్ట్ ఉండదు. ఇంకా అరుపే, దాని బతుకంతా అరుపే. హల్లెలూయా.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాజకుమార్తెలు ఏం చేస్తారు? కుక్కలకి బిస్కెట్ వేయండి. ఏం చేస్తావమ్మా పద్మావతి? హలో, ఏం చేస్తావు? కుక్కకి బిస్కెట్ వేయాలి. అప్పుడు కొన్ని కుక్కలు బిస్కెట్ తిన్నాం ఏమండి బిస్కెట్ తిన్నాం. అవునా కదా, తింటాయా? ఏమన్నా అర్థం కదా, తింటాయా? తినం బిస్కెట్ తిన్నాం. కొన్ని కుక్కలు తినం. అవేంటి పెంచుకునే క్యూట్ కుక్కలు అయితే తింటాయి. ఈ క్యూట్ కుక్కల దగ్గరికి వచ్చి, బిస్కెట్ తినే కుక్కల దగ్గరికి వచ్చి ఈ ఊర కుక్కలు రాగంటే బయటికి రావంటే అక్కడ బిస్కెట్లు ఉన్నాయి. ఈ ఊర కుక్కలకి ఏం కావాలి? ఎవరు వేసిన మొక్కలు దుమ్ములు. అర్థమైంది? ఇప్పుడు ఏంటి అవి ఎక్కడ దొరికితే ఏమంటే? అవునా కదా, ఎక్కడ ఉంటాయి? పెంచుకున్న కుక్క అయితే ఇంట్లో ఉంటాయి. అది ఊర కుక్క అయితే ఎక్కడ ఉంటాయి? రోడ్డు మీద ఉంటాయి. ఏం చేస్తుంది? ఇప్పుడు అక్కడ పెళ్లి అవుతుంది. ఆ తర్వాత కుక్కల సందడే. ఇంకా ఎందుకు? ఏంటి పోయిన ఎంగిలి ఆకులన్నీ నాకాలుగా. ఎంగిలి నాకడానికి నిన్ను పెళ్ళే చేసాయా? ఏమ్మా, అవునా కదా? పక్కవారికి చెప్పండి, ఎంగిలి నాకుతావా ఏంటి అనండి. అనండి, పర్లేదు. అందుకు పిలవలేదు. దేవునికి స్తోత్రం. అందుకు పిలవలేదు. ఎందుకు? క్లేశాన్న పానములు. ఆమె ఏంటంటే క్లేశాన్న పానములు. హల్లెలూయా. నువ్వు రాజువి. ఏమండి? ఎవరు? రాజువి, రాజకుమార్తెవి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రివిలేజ్ ఇచ్చాడండి నీకు. నీకు అర్థమవుతుందా లేదా? నేను ముగించేస్తాను 5 minutes లో. ప్రైమైన వాళ్ళ వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. పక్కవారు చెప్పండి ప్రివిలేజ్ అనండి. కర్జమ్మ గారు అనండి ప్రివిలేజ్ అని చెప్పండి. అనండి ఏమిటి ప్రివిలేజ్? మనకు సార్ ప్రివిలేజ్ అంటే ఏంటి అర్థం? భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసారండి? ఎందుకని చెప్తున్నాను? పరమగీతాలు 1:5 చెప్తున్నాను. నేను మీకు చెప్తున్నాను. 1:5 చూడండి. నేను నల్లని దానిని ఆయనను సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానిని ఆయనను సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం. I have a beauty. Hallelujah. I am dark but fair of form. Hallelujah. నా ముఖము ప్రకాశించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? కేదారు వారి గుడారముల వలన సొలొమోను నగరు తెరల వలన నేను సౌందర్య. వావ్, అంటే అంత బ్యూటిఫుల్ కర్టన్స్, డోర్ కర్టన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి తెలుసా? సౌందర్యం ఎంత సువాసన ఉంటుంది తెలుసా? సొలొమోను యొక్క బెడ్రూమ్, సొలొమోను యొక్క నగరు. నువ్వు కూడా ఏం చేయాలి? యూ హ్యావ్ టు పిల్ అప్ ద బ్యూటీ. హల్లెలూయా. యూ హ్యావ్ టు పిల్ అప్ ద బ్యూటీ ఇన్ యూ. అంటే నీలో ఏం చేయాలి? ఆ బ్యూటీని. నీ రంగుతో సంబంధం లేదు. నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, అర్థమైందా? కాకిలాగా నువ్వు ఉన్న కోయిల్లా డ్రాగో నీలోంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది లేదు? కాకిలాగా నువ్వు ఉన్న కోయిల్ అంటే సౌందర్యం నీలో ఉండాలి. ఆమేన్. సువాసన నీలో ఉండాలి. యు మస్ట్ మేడ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు యెరూషలేము కుమార్తె. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. The one of the beautiful kingdom, not only in earth, entire. దాన్ని ఏమంటారు? ప్లానెట్. ప్లానెట్ అంటే ఏంటి? విశ్వములోనే. ఆమేన్. హల్లెలూయా. ఈ సృష్టిలోనే ఒక గొప్ప రాజ్యం ఉందంట యెరూషలేము ఆ కుమార్తె నువ్వు. ఆమేన్. సో నువ్వు ఎట్టుండాలి ఇప్పుడు? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎట్టుండాలి ఇప్పుడు? స్నానం చేయవా ఉదయాన్నే? కొంతమంది పాపం ఎంతో కష్టపడి వెళ్తారు. ఎందుకులే కడుక్కోవడమా అని చెప్పి వచ్చారు. అట్టుంటావా? అటనే ఉంటావా? స్నానం చేయవా? నువ్వు చెప్పాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. నేను డాటర్ ఆఫ్ ప్రిన్సెస్. హల్లెలూయా. సన్ ఆఫ్ ప్రిన్సెస్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ భాష ఎలా ఉండాలి? ఇంకా అంటే అలాంటి వాళ్ళ భాష వింటున్నప్పుడు మనకి అసహ్యం కలగాలి అలాంటి వ్యక్తుల మీద. ఎలా ఉంటుంది? కొంతమంది వాయిస్ వినేటప్పుడు అసహ్యం అనిపిస్తుంది నాకైతే. అసహ్యం వేస్తుంది నాకైతే. ఏంటి ప్రభావం ఏంటి తెల్లవారిదేనా?
లార్డ్ మస్ట్ నువ్వేం చేయాలి, హైడ్ దెమ్ అని నేను ప్రార్థన చేస్తాను. జుగుప్సకరమైనటువంటి భాష, వాళ్ళ మాట, వాళ్ళ పడప్ప, వాళ్ళందరూ ఎక్కడున్నారు? పంది జాతికి చెందిన జనం. అవునా కదా? నువ్వెవరు ఈరోజు? ఆమేన్. యేసుప్రభు చెప్పాడు, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేచాడు. హల్లెలూయా. పునరుత్థానుడైన యేసుని మరణము కూడా ఆపలేకపోయింది. హల్లెలూయా. ఈ రోజు రాజకుమార్తెగా నువ్వు చేయబడ్డానికి నిన్ను ఆపుతున్న ఆటంకాలేంటి? నీ పక్కవారా, నీ ఇంట్లో వారా, నీ ఇరుగు వారా, నీ పొరుగు వారా, నీ సహవాసాల, నీ సంబంధాల, వాటిని కట్ చేయి. ఆమేన్. వాటిని కట్ చేసేసాయి. హల్లెలూయా. యేసుప్రభు చెప్పాడు, ఇంటి వారు నేను వదిలేమన్నాడు. హల్లెలూయా. యేసుప్రభుకి ఆటంకం పరిచేది, నువ్వు రాజకుమార్తెగా అవ్వడానికి, రాజకుమారుడిగా అవ్వడానికి ఆటంకపరిచే వాళ్ళని వదిలేసే. ఏమండి? అవునా కాదు? వదిలే. లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏంటంట? దేవుని ఆత్మ చేత నడిపింపబడు. ఎలాగా చెప్పండి? లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనండి అందరూ. లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరూ అనండి. ఏది చెప్పండి? లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆత్మ చేత నడిపింపబడు. అప్పుడు నీ భాష ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. హల్లెలూయా. నేను ఎప్పుడు పట్టించుకోడు, నీకు నువ్వు డబ్బు వేసుకోవడం తప్ప రాజకుమార్తెగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా అర్థమవుతుందా లేదు? ఈ రోజున మీకు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు అక్కడ మనం చూసినట్లు మనకు అక్కడ క్లియర్ గా అపోస్తుల కార్యము 2:24 క్లియర్ గా చూసి మనం ముగించేద్దాం. అపోస్తుల 2:24. డోంట్ వరీ. ఆఫ్ కోర్స్ సంబడి అంటారు కొంతమంది, నేను నల్లగా ఉన్నానని కదా నీకు చులకనైపోయాను. హల్లెలూయా. గుర్తుపెట్టుకు, ఈ వచనాన్ని గుర్తుపెట్టుకో. ఇక్కడ విషయం చెప్తాను చూడండి. నల్లగా ఉన్నావని చులకనైపోలేదు, నల్లని పనులు చేస్తున్నావు. దేవుని స్తోత్రం. నువ్వు నల్లగా ఉన్నావు, నీ పనులు నల్లగా ఉన్నావు. పనులు అంటే నీ క్రియలు నల్లగా ఉండదు. నువ్వు నల్లగా ఉన్నావు, నీ క్రియలు తెల్లగా, నీ దగ్గర సువాసన పరిమళముగా, నీ మాట సువాసనగా, నీ ప్రేమ సువాసనగా, నీ ప్రయారిటీ ప్రాముఖ్యత సువాసనగా మార్చుకోను. దేవునికి స్తోత్రం. అందుకే చెప్పాడు మరణము. అవునండి. దేవునికి స్తోత్రం. మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపాడు. హల్లెలూయా. అందుకనే క్లియర్ గా 2 కొరింథీ 4:14 మాట చూసి ముగించాను. కాగా విశ్వసించితిని గనుక 2 కొరింథీ 4:14 మాటలాడి తిని వ్రాయబడిన ప్రకారం అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 విశ్వసించాను నేను. ఆమేన్. అక్కడ ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి. ఎంతమంది యేసు ప్రభుతో లేగాలని చూస్తున్నారు ఈరోజు? చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. నిత్య జీవం ఎవరికి కావాలి ఈరోజు? హల్లెలూయా. చనిపోయిన తర్వాత లేపడతావు తెలుసా నీకు? హల్లెలూయా. అందుకంటున్నాడు విశ్వసించితిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారం. ఆమేన్. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై. హల్లెలూయా. విశ్వాసం అంటే సరిపోదు, అదే ఆత్మ నీలో ఉండాలి. ప్రభు అయిన యేసును లేపిన వాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుతో కూడా మమ్మను లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టని ఎరిగి మేము విశ్వసించున్నాం గనక మాట్లాడుచున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు హల్లెలూయా కృషించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. మా బాహ్య పురుషుడు శరీరాన్ని అలా కొట్టుకో. నువ్వు దేవునికి స్తోత్ర. దేవునితో ఏకాత్మ కావాలంటే అన్నాన్ని మర్చిపో, రుచిని మర్చిపో. నా ముందు చికెన్ పకోడీలు, చికెన్ లెగ్ పీసులు కనబడ్డాయి. స్మెల్ నా ముక్కుని తాకింది. ఏంటి ప్రభు ఇట్లా చేస్తున్నారు? టెంప్టేషన్. లోపలికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తే అస్సలు. హల్లెలూయా. ఉపవాసం ఉండేటప్పుడే స్వాదం వస్తాయి మనకి. నేను లిస్ట్ ఇచ్చాను, నేను ఉపవాసం తర్వాత ఇవన్నీ చేయాలి నువ్వు. హల్లెలూయా. నేను ఉపవాసం వచ్చిన తర్వాత నువ్వు నాకు శనగలు చేయాలి, కొమ్మి శనగలు చేయాలి, ఇదిగో పచ్చడి చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలంటే ఉపవాసం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే 6 గంటలకు ముగించారు, 10 గంటలకు ముగించి ప్రార్థన చేసి ఒక్క దోశ తినలేకపోయా. హల్లెలూయా. ఒకే ఒక దోశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అంటే అర్థం ఏంటి? టెంప్ట్ చేస్తారు, అవునా కదా? ఇప్పుడు ఏమంటాడు? మా బాహ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు, ఆంతర్య పురుషుడు. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ ఉపవాసం ఉన్న పురుషుడే ఉండాలి లోపల. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆంతర్య పురుషుడు ఎవరు? ఆయన. హల్లెలూయా. ఆత్మ అనే దేవుడు. హల్లెలూయా. ఈ శరీరాన్ని నలగొట్టాలంటే నిద్రని పక్కన పెట్టాలి, అన్నాన్ని పక్కన పెట్టాలి, రుచుల్ని పక్కన పెట్టాలి. కొన్ని రోజులు కనెక్ట్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం. విశ్వసించాం. ఆమేన్. గనుక మాట్లాడుతున్నా, రాజకుమార్తెగా చేస్తాడని, హల్లెలూయా. మరణం నుంచి లేపుతాడని, హల్లెలూయా. నా స్థితిని మారుస్తాడని, హల్లెలూయా. రాజకుమారుడిగా చేస్తాడని, హల్లెలూయా. నేను ఏలుతానని, ఆమేన్, హల్లెలూయా. అదరి పడేదిలే. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నిజంగా విశ్వసిస్తే నువ్వు యోధాలా చేసినటువంటి అపవిత్రమైన కార్యాలు, ద్రోహ కార్యాలు మర్చిపోతావు. కన్నీటితో మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి క్షమాపణ కోరుతావు. హల్లెలూయా. ఇస్కరియోతు, యోధా కొంతమంది చెప్తారు నీకు వద్దా, నువ్వేమి ఇవ్వద్దు. అలా మాటలు వింటే నువ్వు ఏమీ ఇవ్వవు, నీకు దేవుడు ఏమీ ఇవ్వడు. ఆమేన్, అంతేనా? అలా ఉండిపోవద్దు. ఈరోజు నువ్వు ప్రత్యేకం. మరణం యేసు ప్రభుని బంధించుంటే ఎంత అసాధ్యమో, నువ్వు రాజకుమార్తెగా మారాలనుకుంటే, విశ్వసించితే, ఆయన ఆత్మ కలిగి ఉంటే, నీ ఆశీర్వాదాన్ని, నీ కృపను, నీ దీవెన్ను ఆపడం ఎవరి తరమో కాదు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా యేసయ్యా, ఈ బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్న రోజు ప్రత్యేకమైన వర్తమానం వారిని జ్ఞాపకం చేసుకుని యేసయ్యా, మాట్లాడటమే కాదు కానీ క్రియ చూపించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.